నమస్తే. మనం ప్రస్తుతం మామ్నార్ నియోజకవర్గం మామ్నార్ మండల్ పత్తపూర్ విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బొత్కా అశోక్ గారు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఓవర్ గా ప్రచారం అయితే మొదలు పెట్టారు. ఇక్కడ మొత్తం మీద ఊరు మొత్తం ఇక్కడనే ఉన్నారు యువకులు. అలాగే ఎందుకు ఒక యువకుడిగా సర్పంచ్ అభ్యర్థిలో ఎందుకు దిగారు, మొత్తం యువత మొత్తం అన్నేంట ఎందుకు నిలబడ్డారు, కొన్ని విషయాల గురించి అడుగు. ఇంకోటి, గ్రామ సర్పంచ్ అంటేనే ఊరికి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలైనటువంటి విద్య, వైద్యం, ఇక్కడ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఇలాంటివి ఊరికి సంబంధించిన ప్రాథమిక అవసరాలు అయితే అవసరం ఉంటది. మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ జనాలు అయితే తండోపతండాలుగా అన్న కోసం తరలి వస్తున్నారు. మొత్తం మీద ఇంత జనసంద్రహం రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు, ఇంకా మొత్తం మీద అన్న ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే అడిగి తెలుసుకున్నాం. నమస్తేనా అన్న, మొత్తం మీద చూసుకుంటే యువత అంతా మీ అంటేనే ఉన్నారు, ప్రజలంతా మీ అంటేనే ఉన్నారు. ఇంత జనాలు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ముందుగా ప్రతిపూర్ గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం. ఈ రోజు యువత మొత్తం నా ఎంబడి ఉన్నారంటే ఈ ఊర్లో ఉన్న సమస్యలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊర్లో వాటర్ సమస్య. ప్రతి ఫెస్టివల్ కి ఇక్కడ ప్రతిసారి వేరే ఊరు నుంచి ఇక్కడ రావాలంటే వాటర్ సమస్య కోసమే మా ఊరికి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీర్చాలని మేము అనుకుంటున్నాము. తర్వాత డ్రైనేజీలు, రోడ్ల పైన వెళ్తున్నాయి వాటర్, చిన్నపిల్లలు దాంట్లో పైన వెళ్తున్నారు. ఇక్కడ మనకి కింద 4th వార్డు కానీ, ఇక్కడ చెంచగిరిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 6వ వార్డు, ఇక్కడ 1వ వార్డులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి దగ్గర రోడ్ పైన వెళ్తున్నాయి, మురికి వాటర్ అని రోడ్ పైన వెళ్తున్నాయి. చిన్నపిల్లలు దాంట్లో నుంచి అక్కడికి నడుస్తున్నారు. దానివల్ల వాళ్ళకి సమస్యలు ఏర్పడుతున్నాయి. దానివల్ల కొంచెం సమస్యలు బాగానే పడుతున్నారు పిల్లలు. డ్రైనేజీలు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యువత ఈరోజు చెడుదారిన పోతుంది. అది ఆ చెడుదారిన పోకుండా ఉండాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకున్నాను. ఇక్కడ గ్రంథాలయం ఇంతవరకు లేదండి, మా ఊళ్ళో గ్రంథాలయం లేదు. గ్రంథాలయం ఉంటే అక్కడ గ్రంథాలయం వచ్చినప్పుడు అందరూ అక్కడ చదవకపోవచ్చు, కానీ చదివిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. అట్లా చేస్తే కొంచెం యువత కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకోటి, ఇక్కడ మాకు దగ్గర గ్రౌండ్ ఉంది, కానీ దాన్ని కొంచెం మంచిగా చేస్తే, క్రీడా ప్రాంగణం ఉంది, దాన్ని కొంచెం మంచిగా చేస్తే అక్కడ రన్నింగ్ చేసుకొని అక్కడ ఉంటే కొంచెం యువత ఆ వేరే రూట్ లో పోకుండా ఈ రూట్ లోకి వస్తే వాళ్ళకి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇంకా జర ముందరకు పోతారని. మీరు అధికారంలోకి వచ్చినాక ఆ క్రీడా ప్రాంగణం బాగా చేసి దాంట్లో ఏమైనా క్రీడా వస్తువులు కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, యూత్ జిమ్ చేసుకోవడానికి, ఏమన్నా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఏమన్నా చేస్తారా? చేస్తామండి. వాలీబాల్ కోర్టు ఉందండి, దాన్ని మంచిగా చేసి వాలీబాల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇంకా ఈ జిమ్ చేయడానికి లేదంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఏమైనా ప్రిపేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యువతను అందరిని ఒక దగ్గర కూర్చోబెడతామండి. కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటది మనకు. ఇంతవరకు ఉన్న సర్పంచులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యువత డైరెక్ట్ వెళ్ళి మాట్లాడలేకపోతాం. ఇప్పుడు నా దగ్గర అయితే ఏమన్నా ఓపెన్ గా చెప్పగలుగుతారు. అందుకని మన అందరిని కూర్చోబెట్టి ఏం చేయగలుగుతాం, మనము ఏం చెయ్యాలి, అందరు నాతోనైతే ఓపెన్ అవుతారని నా ఫీలింగ్. యువత కూడా ఈ రోజు వేరే వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులకో మందుకో పని చేస్తుంది. ఈ రోజు నా దగ్గర చేసిన యువత ఒక్కటే ఆశిస్తలేవు. ఏమన్నా అంతా ఏమన్నా ఉంటే తర్వాత నీ ఎంబడి మేము ఉంటాం, నువ్వు ముందర ఉంటే నీ ఎంబడి ఉంటాం, తర్వాత మన అందరం కలిసి పని చేసుకుందామన్నా మనమేందో కూడా ఊరికి చూపిస్తాం. ఇంతవరకు జరిగినట్లు కాకుండా ఈ రోజు మనం అభివృద్ధి చేసి చూపిస్తేనే ఇంకా కొంతమంది ఏమంటారు అంటే పిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏం చేయలేరు, ఏమైనా ఒక పంచాయతీ అయితే చెప్పలేరు అని కొంతమంది మైండ్ చేంజ్ చేస్తున్నారు. కానీ యువత అది కూడా చెప్తున్నారు, అభివృద్ధి కావాలి కదా. అదే ఇప్పుడు ఊళ్ళో ఉండే పెద్దవంతా కొంత మైండ్ డైవర్ట్ చేయాలంటే ఇవన్నీ చెప్తున్నారు. కానీ పంచాయతీ చేసినా ఏం చేసినా యువతకు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొన్ని రూల్స్ తెలుసు, సెక్షన్స్ తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఏమున్నా మాట్లాడతాము, ఏమున్నా ఈడనే కాకుండా పైనకెళ్ళి కూడా మేము చేయగలుగుతాము. ఆ చేయగలుగుతాం అనేది జనాలకు మేము చెప్తున్నాము. ఇంకోటి, జనాలు కూడా మాకు మంచి మద్దతే తెలుపుతున్నారు. మీరు ముందరుకొని బిడ్డ దాంట్లో మేము చేయాలని ఫిక్స్ అయినాం. ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇంకా ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఏం చేయబోతున్నారు? కొత్తగా అంటే వాటర్ మెయిన్ ప్రాబ్లం అయితే మా దృష్టికి వచ్చింది వాటర్ ప్రాబ్లం. వాటర్ కు ఏరియా ట్యాంక్ లాగా ఫిల్టర్ వాటర్ కూడా లేవు మా ఊర్లో, వేరే ఊరు నుంచి వచ్చిపోతుంది కాబట్టి అందుబాటులో దొరకట్లేదు. ఫిల్టర్ వాటర్ కు ప్లాంట్ సెట్ చేసుకొని దాని ఫిల్టర్ వాటర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకోటి, ఈ మధ్యలో చెత్త మెయిన్ ప్రాబ్లం అయింది. చెత్త ఎవరిని అడగడానికి పోయినా ఎవరిని అడిగే పరిస్థితి లేదు. చెత్త మెయిన్ ప్రాబ్లం అయింది కాబట్టి చెత్త కానీ, ఇక్కడ లైటింగ్ కొన్ని ఏరియాలో లైటింగ్ ప్రాబ్లం అవుతుంది. ఆ లైటింగ్ కానీ మేము చేయాలి. లేవు కొన్ని ఏరియాలో లేవు, కొన్ని ఏరియాలు ఉన్నాయి, అవి చేయాలనుకున్నాం. ఇంకోటి, కొన్ని ఏమైనా జరగాల, ఈ ఊర్లో ఏమైనా జరుగుతుంది అనేది ఎవరికి కొంచెం తెలియదు కాబట్టి సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి మీ ఊళ్ళో?
ఇంకా ఏ సమస్యలు అంటే మన ఫోర్త్ వార్డ్ లో వచ్చేసి హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. వాళ్ళు ఇండ్లు ఇప్పుడున్న మామూలు పాత ఇళ్ళు ఉన్నాయి, అవి తీసేసి మళ్ళీ చెత్త కట్టుకోవాలనుకుంటే హైటెన్షన్ వైర్లు తగ్గుతున్నాయి. అవి అక్కడ నుంచి తీసేసి బయట అవుట్ సైడ్ నుంచి చేయడానికి ప్రిపేర్ చేస్తాము. ఇక గ్రౌండ్ వచ్చేసి మా ఊర్లో గ్రౌండ్ దగ్గర ఈ చాలా మంది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని కూడా ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే వాళ్ళకు ఇంటర్ నుంచి, ఎందుకంటే డిగ్రీకి వచ్చినాక వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలనేది. అట్లా కాకుండా 8th 9th నుంచి వాళ్ళని ప్రిపేర్ చేసి కానిస్టేబుల్ వేయడమా ఇంకా వేరే వేరే రంగాల్లో ముందరకు పోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనకు తెలిసింది మనం చెప్పుకోవడం అయితే ఇప్పుడు వాళ్ళకి తెలియకనే కొంచెం ఎంకే పడిపోతున్నారు. లాస్ట్కి వచ్చినాక డిగ్రీలు కంప్లీట్ అయినాక అరే అప్పటి నుంచి మాకు చెప్పేవాళ్ళు లేరు అనే సిచ్యువేషన్కి వస్తుంది. అట్లా కాకుండా అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళకు ఆర్థిక ప్రోత్సాహం మీరు డొనేషన్ ద్వారా ఏమన్నా చేయగలుగుతారు? చేస్తామండి. మేమే కాకుండా మా యువకులు అందరు కలిసి ఏమైనా డొనేషన్ ఉంది ఏమైనా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేస్తాం. ఫిజికల్ గా ఆర్థికంగా రెండు సాయం చేసి వాళ్ళని ముందుకు పంపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గ్రామ జనాభా ఎక్కువగా ఉన్నట్లుంది. ముసలి వారు, వృద్ధులు ఉంటారు, కొందరు ఆరోగ్యంగా బాగాలేకుండా ఉంటారు. వాళ్ళకు వైద్యం పరంగా మీరు ఏమైనా హెల్త్ క్యాంపులు నిర్వహించే అవకాశం లేదంట? ప్రాథమిక హెల్త్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఇక్కడ? ఇక్కడ చేస్తామండి. మెయిన్ ఇంకోటి ఇక్కడ చాలా మంది వృద్ధులకు పింఛన్ కూడా రావట్లేదు. ఆ పింఛన్ ఎందుకు రావట్లేదు ఏమి అనేది కొద్దిగా కేర్ తీసుకొని దాన్ని చూస్తాము. చాలా మందికి లేడీస్ కూడా కొంతమందికి పెన్షన్ రావట్లేదు, వాళ్ళకు కూడా ఎందుకు రావట్లేదు అనేది సమస్యలు కనుక్కొని చేస్తాము. ముసలి వాళ్ళు ఎక్కువ శాతం కొంతమంది మామూలుగా ఇంట్లో అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళు చూపించుకుంటున్నారు. కొంత లేని వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు చూపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఊళ్ళో ఆర్ఎంపీ దగ్గర అయినా సరే ఆర్ఎంపీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చూపించడం కానీ, ఆ చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే కూడా మేము చూసుకొని వాళ్ళని సాల్వ్ చేసి వాళ్ళు కొంచెం మంచిగా ఉండేటట్లు చూసుకుంటామని మేము హెల్త్ 1 month ఒకసారి 2 months ఒకసారి హెల్త్ క్యాంపులు కూడా పెట్టిస్తాం. గుడి సమస్య ఉందన్న? గుడి గ్రామ ప్రజలందరినీ కూర్చొని గుడి ఎన్ని రోజులైనా గుడి గురించి మాట్లాడే వాళ్ళే ఉన్నారు కానీ దాన్ని చేసే వాళ్ళు లేరు. అందుకే ఈసారి ఏమైనా చేసి ఖచ్చితంగా అందరి దగ్గర మాట్లాడి గుడిని మంచిగా చేసే విధంగానే పోతాం. మేము ఫతేపూర్ గ్రామ యువకుని మాట్లాడుతున్నాము. ముఖ్యంగా మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ద మనుషులను కానీ ఎవరిని కానీ అడగాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ వయసు పెద్దది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా సరే చూద్దాం చేద్దాం చెబిద్దాంలే అని వాళ్ళు ఉన్నారు. అందుకే ఈసారి కొత్తగా యువకుని నిలబెట్టి మేము డైరెక్ట్ గా యువత కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా సరే కానీ మా సమస్యలు ఏంది, మాకు కావాల్సింది ఏంది అవి తెలుసుకోవాలి. కాబట్టి అడిగి మనం పెద్ద మనుషులతో అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. అడిగినా కానీ సరే చేద్దాంలే అంటున్నారు. వాళ్ళు ఏదో వస్తున్నారు, గ్రామ పంచాయతీ దగ్గరకు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాకుండా మనం యువత ఉంటే గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. ఇంకోటి యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానిస్టేబుల్ కు ఆర్మీకి ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు రన్నింగ్ కానీ ఫిజికల్ ఈవెంట్స్ కానీ ఏమన్నా చేయాలి పోవాలి ఏమన్నా అంటే ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల పైనకి వెళ్తున్నారు. పొద్దున్న కానీ మార్నింగ్ 5 గంటలకు కానీ అట్లా వెళ్తున్నారంటే వాళ్ళకు బస్సులు అవి ఇవి వస్తుంటాయి, ఇబ్బంది పడతారు. ఎవరైనా వచ్చి యాక్సిడెంట్ ఏదైనా గుద్ది పోయింది అనుకో, యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యులు. దానికోసం క్రీడా మైదానానికి చాలా సార్లు చెప్పాం, యువకులం వెళ్ళి ఎవరు పట్టించుకోలేదు. క్రీడా మైదానం, లైబ్రరీ కానీ వాళ్ళకి సంబంధించినవి బుక్స్ కానీ ఏమన్నా కానీ అవి ఇట్లా అందుబాటులో పెట్టి, ఇంకోటి స్కూల్లో కానీ స్కూల్లో ఏమన్నా ఫంక్షన్స్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే చేస్తాం. ఇంకోటి స్కూల్లో పిల్లలకు ఇప్పటి నుంచి 10th క్లాస్ ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలకు ఫ్యూచర్ లో ఏమే సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అవన్నీ చెప్తాం. యువత ఉన్నాం కాబట్టి మేము ప్రతి అడుగు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, చెప్పగలుగుతాం. అందుకే మార్పు తీసుకురావాలని అశోక్ అని మేము యువత అయిన ప్రతిసారి మా గ్రామం తరపున యువత తరపున పోరాడుతుండే. అందుకే ఆయన వెనుకుండి మేము అందరం నడిపిస్తున్నాం. కాబట్టి ఆయన వచ్చిందని ఈ రోజు మేము అభిమానంతో ఇంతమంది నిలవడానికి కారణం ఆయన అభిమానం, ఆయన పెద్ద మనసుతో గొడవపడడానికి ఇదే కారణం. అందుకే ఏదైనా సరే మా ఫతేపూర్ గ్రామ అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షిస్తూ అశోక్ అన్నని మా యువసేన అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఆయన గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటామని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున అశోక్ ని సర్పంచ్ అభ్యర్థిగా సపోర్ట్ చేసి ఆయన వెంటుండి ఈ ప్రచారంలో పాల్గొని ఆయనను గెలిపిస్తామన్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అదే విధంగా అశోక్ గురించి తెలుసుకొని ఈ ఊరు గురించి తెలుసుకొని ఆ సమస్యలు ఏముండయో తెలుసుకోవాలని 15 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఫస్ట్ టైం మా ఊరికి మీడియా రావడం జరిగింది. ఆ మీడియా వాళ్ళకు కూడా మా సర్పంచ్ అభ్యర్థి తరపున మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ వ్యక్తిని ఈ ఊర్లో ఫస్ట్ టైం ఒక 20 ఏళ్ల నుంచి ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడ్డాడు. కానీ 20 ఏళ్ల తర్వాత ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా నిలబడడం అనేది మొదటిసారి. ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడంటే ఇంతకుముందు పార్టీల తరపున నిలబడ్డ పెద్దలు ఏం చేసిండ్రు ఏం చేయలేరు గ్రహించారు. కాబట్టే ఇంతమంది యువత పెద్దలు చిన్నలు అందరు కలిపి ఒక వ్యక్తిని ఇండిపెండెంట్ గా నిలబెట్టుకుంటున్నారు. ఆ ఇండిపెండెంట్ వ్యక్తి ఏం చేయగలడు,
ఏం చేస్తాడు, మనం అడిగితే పని అవుతుందా కాదా అని ఆలోచన చేసి ఈ వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నారు. అందుకే మనం అందరం సపోర్ట్ చేసి ఈ వ్యక్తిని సర్పంచ్గా గెలిపించుకోవాలి. ఇంకోటి, మనకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరాలంటే ప్రతిసారి ప్రతి వ్యక్తికి చెప్తున్నాం. ఆ వ్యక్తి కొంచెం అనుభవం ఉన్నాడు కాబట్టి అనుభవంతో చేస్తాడని చెప్తున్నాం. అనుభవం ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే అయితే పోతే పోతుందిలే ఏడుకొత్తది అనేది ఉంది. ఆయనను పోయి మనం అడగలేకపోతున్నాం. చేద్దామనే మాటనే మాట్లాడుతున్నారు కానీ చేసుడు లేదు. కాబట్టి మన ఏజోడు ఉంటాడు, మనకన్నా చిన్నోడు ఉంటాడు, ఒకరికి చిన్నోడు ఉండొచ్చు, ఒకరికి పెద్దోడు ఉండొచ్చు. మనం కలిసి నిలబెట్టుకున్నాం కాబట్టి మనం ధైర్యంగా ఈయనని క్వశ్చన్ చేసి అడిగి ఆ గ్రామ పంచాయతీ నుంచి ఏం ఫండ్స్ వచ్చినా ఏ కాలనీకి ఎవరు పెట్టుకోవాలని వార్డు మెంబర్లు ఈయనతో కొట్లాడి పని చేపించుకునే సత్తా ఉంటది. కాబట్టి ఒక యువకునిగా ఈయనని గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఈడున్న యువత, నేను ఫస్ట్ టైం మా బ్యాచ్ లో 4 డిగ్రీ స్టూడెంట్స్ ని, ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ కి 10-12 మంది బ్యాచ్ స్టూడెంట్స్ పాస్ అవుతారు కానీ మధ్యలోనే డిస్టర్బెన్స్ అయ్యి చదువు ఆపేస్తుండ్రు. ఎందుకంటే మాకున్న ఏరియాని బట్టి మాకు ఏ రూట్ లో వెళ్ళిపోతే ఏమైతే తెలుస్తలేదు. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే, యువత ముందుకొచ్చింది, ఈ యువతతో పాటు ఇప్పుడున్న జనరేషన్ కి మంచి మంచి సలహాలు ఇస్తూ, వార్డు మెంబర్లు కూడా వాళ్ళకి సలహా ఇస్తూ, వాళ్ళని ఏ రూట్ లో పోతే ఎవరు జాబ్ కొట్టగలరు, ఏ రూట్ లో పోతే ఎవరికి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోగలరు అని చెప్పి వాళ్ళని డెవలప్ చేసి ఊరిని డెవలప్ చేసుకోవాలని ఒక ఆశ. ఇంకోటి, ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మనం ప్రతిరోజు గవర్నమెంట్ మనకు ఆల్రెడీ టిఆర్ఎస్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పక్కకెడితే మనకు ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ కోసం మనకు ఒక టికెట్ అమౌంట్ మిగులుతుంది కాబట్టి గేట్ కాడికి పోతున్నాం. ఆ గేట్ కాడ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బస్ స్టాండ్, ఒక షెల్టర్ అనేది లేదు. అక్కడ నిలబడి వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా చెట్టు కింద నిలబడాల్సి వస్తుంది. ఇంకోటి, మనకు డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ ఊర్లో నుంచి ఊరు బయటకోవాల్సిందే. ఆ గేట్ కాడికి పోయాలి మన ఊరిలో ఒక్కరే కాదు, మనకు అవతల ఉన్న సాకల్పల్లి స్టూడెంట్స్ కానీ జనాలు కానీ ఫ్రీ కోసం అక్కడికి వెళ్తారు. కాబట్టి మేము అశోక్ తోన మాట్లాడి అశోక్ కూడా అడిగినాం, మనకి ఎట్టి పరిస్థితుల వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఒక షెల్టర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక పెద్ద సమస్య. మబ్బు అయినా ఒక 2 నిమిషాలు చెట్టు కింద కూర్చొని మనలో ఫోన్ చేసి ఒక బండి తెప్పించుకునేటందుకు కూడా ఇబ్బంది, ఎందుకంటే రోడ్డు మీద నిలవాల్సి వస్తుంది. ఆ సమస్యను మనం తీరుస్తున్నాడు కాబట్టి అది కూడా అందరం కూర్చొని ఆయన గెలిచిన తర్వాత అది కూడా గవర్నమెంట్ తో మాట్లాడుకొని శాంక్షన్ చేపించుకుందాం. ఇప్పుడు మనకు తెలియంది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏమంటారంటే, యువకుడు పెద్ద మనుషులు ఎవరు లేరు అంటారు, తెలియదు అనేది అంటారు, ఏం చేస్తాడు అంటారు. ఇప్పుడున్న ప్రతి సర్పంచ్ క్యాండిడేట్ కానీ ప్రతి ఎంపీటీసీ క్యాండిడేట్ కానీ ఈయనలాట యువకులే. మనందరం కలిసి ముందరకు దొబ్బితే పెద్ద మనిషి అయ్యాడు, 10 తెలుసుకున్నాడు. మనం కూడా ఈసారి నేను దొబ్బుదాం. ఇది తెలుసుకోవడానికి ఇదేం పెద్ద గురువిద్య కాదు. మనకు తెలియాల్సింది గ్రామ పంచాయతీకి ఏమొస్తుంది, ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితోనో తెచ్చుకోవాలి. ఒక 5 సంవత్సరాల టైంలో 6 నెలల్లో తెలిసిపోతుంది ఏందనేది. ఒకవేళ మనకు తెలియకపోయినా ఆడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మనకు తెలియని విషయాలను అడిగి ఏ ఫండ్కు ఏ సమస్యకి ఎంత ఫండ్ వస్తుందని కూడా తెలుసుకుంటాడు. దాన్ని నెగిటివ్ గా తీసుకొని పిల్లగాడు కదా ఏం చేయలేడు అనేది మర్చిపోయి ఈయనకు అందరూ తోడుండి ఓటేసి మన గ్రామ పంచాయతీ నుంచి ఒక యువకుని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వెంబడైతే యువకులు ఊరు మొత్తం తరలిచ్చారు. అలాగే గ్రామ ప్రజలు కూడా ఎంతో మంది అన్న కోసం సపోర్ట్ చేయడానికి ఎంతో మంది వచ్చారు. మొత్తం మీద ఒక యువకుడు ఉంటే గ్రామ అభివృద్ధి, ఒక అవినీతి లేకుండా సక్రమంగా జరుగుతుంది. ఇంకోటి, ప్రతి సమస్య కూడా ఒక యువకుడు ఉంటే ఎక్కడైనా ఏ మండలకైనా ఏ జిల్లా కార్యాలయానికైనా ఎక్కడైనా వెళ్ళగలడనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక యువకునిగా ఎన్నుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ గ్రామ యువకులు అయితే ఒక అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అశోక్ గారు ఉంటే మొత్తం మీద ఒక చదువుకున్న వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల ఒక సమస్యను తీరుస్తాడు అనే ఒక కాన్సెప్ట్ తోటి అశోక్ గారిని ఈ రోజు భారీ మెజార్టీతో గెలిపించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే యువకులు అయితే అత్యధిక మెజార్టీతో ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల గురించి కూడా అశోక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా మొత్తం ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా మేము సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత 100% మొట్టమొదటిగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలందరి సహకారం, ఇక్కడ ఉన్నటువంటి యువకుల సహకారం తీసుకొని మొత్తం మీద ప్రజల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క తీర్మానంతోనే మేము ఈ మా గ్రామ అభివృద్ధిని కూడా చేసుకుంటామైతే అశోక్ గారు ఇక్కడ ఉన్నటువంటి యువకులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద అశోక్ గారు అయితే ఒక అవినీతి లేని గ్రామంగా, గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులు కూడా ఎట్లాంటి అవినీతి లేకుండా ఏ దానికి ఎంత ఖర్చు అయింది అనే ఒక ప్రతిదీ కూడా ఒక చాట్ రూపంలో కూడా చేస్తానని అయితే అశోక్ గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి యువకులు అయితే ఒక యువకునిగా ఎన్నుకుంటేనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని యువకునికి సపోర్ట్ చేయడం జరుగుతుంది.